రాజాంశం తీసుకొని మారు మల్లె తోటలకు వచ్చిందయ్యా. అమ్మా 12 ఎకరాల తోట మొత్తం మీ నాయన పెట్టిందే. రకరకాల చెట్లు ఉన్నాయి కదా. అత్తమాలలు, నిత్తమాలలు, పొట్టుమాలలు, పోసంగి మాలలు మీ నాయన పెట్టిండే. అంతే కానీ దాసి ఈ మూడిటి నడువున్న చూడు. ఆ నడువున్న చెట్టు ఏమి చెట్టు అది? అది గడపార పువ్వు. గడ్డపార పువ్వు ఉంటుందా బిడ్డ? నీకు తెలియదు. నువ్వు రాజుల బిడ్డ సుతురాలకు అయితే గడ్డపార పువ్వు అంటే నీకు తెలియదా? తెలియదు. గడ్డపార పువ్వు అంటే గదేవా గునుక పువ్వు. అదే గునుక పువ్వు గడ్డపార పువ్వు అంటారా? గడ్డపార పువ్వు కింద ఎట్లుంటది? మన కొచ్చగా ఉంటది. గునుక పువ్వు మీద ఎట్లుంటది? కొచ్చగా ఉంటది బిడ్డ. అందుకే ఇది గునుక పువ్వు అంటారు. అంతేరా? కానీ అదోకే. ఈ కడ కూర్చున్న చూడు. ఈ కడ ఉన్న పుష్పం పేరేం పేరు? అది నాలంజ పువ్వు. ఎవరిని చెప్పు? నారింజ పువ్వు బాబా. నారింజ పువ్వు. అది నవ్వుతాను ఏంటో. నిలబడ్డ ఏంటి జరిగారా? ఏంటిది? నిలబడ్డది గుద్దమందా. ముద్దమందారం అది. అప్పాలు తింటాను అది ముద్దమందారం అని ఆ 7 దాసులు ఆ బిడ్డ దమయంతి దేవి మంచి మంచి మల్లెలండి పుష్పాలు తెంపుకున్నారు. ఒక్కోసారి కొమ్మల్లో ఉన్నాయి పుష్పాలు తెంపాలని. ఒక్కసారి కనకదేవి గాబిడ్డ దమయంతి దేవి రాజాంశలు వదిలిపెడుతున్నదమ్మా. రాజాంశలు వదిలిపెట్టేప్పుడు కనకదేవి రెబ్బరెక్కలు కొట్టింది. గగనమంది ఎగిరింది. ఒక్కోసారి కొమ్మల్లోకి వచ్చింది రాజాంశ. కొమ్మల్ల కట్టిన రాజహంస కొన కొమ్మల్ల మీద కూర్చున్నది. 4 దిక్కుల చూస్తుంది. అప్పుడు ఆ పక్షికి ఏమనిపిస్తుంది? రాజహంసకు ఇన్ని రోజుల బట్టి బందికాన లోపల ఉన్న ఖైదునైపోయిన, పంజరంలోన ఉన్న చిలుకనైపోయిన మరి నేను రాజహంస పుట్టుక పుట్టి 4 రాజ్యాలు, 9 భూములు, 7 రాజ్యాలు, కొన్ని దేశాలు తిరగాలి. ఎన్నో కొలనులల్లా నేను ఈతలు కొట్టాలి, జలకమలాడాలి. ఈ యొక్క రాజుగారింటికాడ ఎన్ని రోజులు ఉండాలి, ఖైదు లెక్క బతుకుతానని ఆ వదిలిపెట్టిన రాజహంస కొమ్మల మీద కూర్చున్న రాజహంస పుష్పాలు దులుపుతలేదు. రెపరెక్కలు కొట్టి జగనమంది ఎగురుతుంది రాజహంస. అడవి అద్వాన పడివి లోపల తుంగగిరి ఆల మడుగు ఉంటే మడుగు కాడ అడవి అంశలు జలకములాడుతుంటే అంశలల్ల కలిసింది అంశ. ఇది ఈతలు కొడుతుంది. అడవి అంశలతోటి
ఆడుకుంటుంది అంశ సంగతి అక్కడ ఉండంగా చెట్టు కింద ఉన్న గాబిడ్డ దమయంతి దేవి అంశను ఎగిరేసిన పుష్పాలు ఇంకా దొరుకుతలేదు ఒక్క గడియాయే 2 గడియలాయే 3 గడియలాయే ఎందుకొరకు దొరుకుతలేదని చెప్పి చూస్తా ఉంటే గనక నీవి గంటల సమయం గడిచిపోతుందమ్మా కొన్ని కొమ్మల్లో చూస్తే రాజహంస కనబడతలేదు ఏమిటమ్మ రాజహంస తీసుకురాకపోతే నీ కిరము ఉత్తరించి కౌడి కొమ్ముకు కట్టి కాలి కంటంత ఊపుతనంటాడు నా నాయన రాజులు గుర్తుండే అది రాజుల కత్తీరు ముందర ఉక్కు కాదు స్తంభము ఉక్కు కాదు స్తంభానికి నీ ప్రాణం వేసి ఉక్కు కాదు స్తంభానికి దిగేస్తే ఎండకు ఎండాడే వాడకు నానాడే నీ అంది పంటల వల్ల తల్లిదండ్రులకు నేను కరువైపోతా ఇవాళ రాతపల్లి గ్రామం లోపల ప్రాణం పోయిన వారెవరు కనబడ తండ్రు గా పిల్లమోరిల్లల్లా ఆత్మగల్లగా తండ్రి అయ్యయ్యా కడుకున్నాడు కడుపార ముగ్గురు త్రిమూర్తులోగా కొడుకురా ఆ ముగ్గురు కొడుకుల తోడ ఒకగారు ఒక్క బిడ్డను కనుకున్నాడు గా తండ్రి అయ్యయ్యా కన్న తండ్రి ప్రాణాలు పోలేక శివునాలు పొర్లాడు తండ్రి గా తండ్రికి ఏమాది కట్టింది గా ఇల్లాది కట్టిందా గా భూములు సాగరాది కట్టినా కడుపులో వచ్చే గా ముగ్గురు కొడుకులు గా ఒక్క బిడ్డ గురుకు కత్తంటే గుండెలో వచ్చిపోలేదా మీరు పోత కొడుకులారా మీరు వెళ్ళిపోత కొడుకులారా మీరు పుట్టిన నాడు నాకు ముగ్గురు కొడుకులు నాకొక్క బిడ్డ నా పిల్లలు బ్రతకాలనని అది నాయన కష్టం వేసినా నేను కాని కష్టం వేసినా నా కళ్ళు పెద్ద వేసుకొని కడుపు చిన్న వేసుకొని ఉప్పిడి ఉపాస ఉండి విపుల చదువుకుంటారా కొడుకులాలా ఒరి కొడుక పొండన్నా ఇంటికి పెద్దోరి నాయన నా బుధం మీద కావడి నీ బుధం మీద పెట్టిపోతన్న కొడుక నా నెత్తిల కుప్పడి నీ నెత్తిల పెట్టిపోతన్నరా ఇంటికి పెద్ద కొడుకంటే తండ్రిగా తండ్రి ఇంటికి పెద్ద కోడలంటే తల్లిగా తల్లి నాయరా నీకిద్దరు తమ్ముడు తండ్రు నీ తమ్ముడు బదులవుడా నా కొడుకో ఊరి కొడుక రాజన్న ఊరి కొడుక మల్లేరు ఇక నేను ఓ తండ్రి నాయన
నీకు నాకు వాసిందిరు రానబంధం తీరింది కొడుకులాలా ఊరి కొడుక మిమ్మల కన్న తల్లి ఐలవ్వ ఉంటుంది రారా మీ తల్లి ఐలవ్వరు మరిచి ఉండబోకుండ్రి కొడుకులాలా గుల్లెడు వేగుళ్ళ కన్న తల్లి బండెడు కుక్కళ్ళ కన్న తల్లి ఎర్రటి రక్తాన్ని తెల్లడి సరిపాయం వేసుకొని పుట్టెడు వడ్డ బరువులు పురుషుడు వేసుకొని సాదుకున్న తల్లి ఐలవ్వ ఉంటుంది కొడుకులాలా రేపు రేపటి కాళ్ళ మీ గలమల్ల కత్తి మీ దర్వాజ చేరాలు పట్టుకొని నన్ను ఏ కొడుకు పిలుస్తాడో నన్ను ఏ కోడలు పిలుస్తాడో తిరువరి బుక్కడు అన్న వేసుకొచ్చి నా చేతికి ఇద్దరు కావచ్చునని పిల్లి కూర చూసినట్టు మిల్ల మిల్ల మీ ముఖము చూస్తుంటే కొడుకులాలా భర్తను చంపుకున్నదాని మా గలమల్లకెందుకు వచ్చినావు ఎందుకొరకు తొంగి తొంగి చూస్తున్నామని మీరొక్క మాట అంటే కొడుకా మీరొక్క మాట అంటే కూడా అప్పుడు నేను గుర్తుకొచ్చావా అప్పుడు నేను గుర్తుకొచ్చావా గోడకున్న పోటుమని చూసుకుంటా అయ్యా ఇలయ్యా నువ్వున్న నాడు ఏ కొడుకు సైదాపలేదు ఏ కోడలకు సైదాపలేదు నువ్వు అవసరం పడ్డాక నా కొడుకులు నన్ను గా మాట అన్నారు నా కోడలు నన్ను ఈ మాట అన్నారు అవ్వా మీ అత్త ఎడుతుంది అవ్వా ఓ కోడల వజ్రవ్వా ఓ కోడల ఎల్లవ్వా చిన్న కోడల విశాలం మరి నేను వెళ్ళిపోతా ఉన్న విద్య ఓ కోడల్లాడ ఓ కొడుకుడారా ఇక నేను వెళ్ళిపోతాను నాయనా నీకు నాకు వాసిందురు రానబంధం తీరింది మిమ్మల్ని కన్న తల్లిని తీసి మీ చేతిలో పెట్టిపోతున్న కొడుక మీకు తోడ ఉంచిన చెల్లె ఉంటుందిరా కొడుకుడాలా ఏడాదికి 12 పండుగలు అన్నారు బాలల కత్తంది బతుకమ్మ పండుగ పెద్దల కత్తంది పెత్తురమాస సద్దుల బతుకమ్మ పండుగ వచ్చిన నాడు 60 ఏళ్ళ ముసలి తల్లికైనా 5గురు బిడ్డల తల్లికైనా అవ్వగారిల్లాది కత్తది కొడుకో ఎగిలి వారంగా లేసి చీపిడి కట్ట చేత పట్టుకొని పొంగు నడుము చుట్టుకొని వాకిళ్ళు ఊడుతుంటే ఆడపిల్లలకు అవ్వగారి ఇల్లు అది కట్టే చేతులున్న చీపిడి కట్ట పండుగ వారేసి ఇట్ట ఇంటి ముందర ఉన్న పందిరి గుందర పట్టుకొని మా అవ్వే వస్తడో మా నాయన వస్తడో అవ్వయ్య రాకుండా మా అన్నదమ్ములు వస్తారు కావచ్చు నడు తీసుకుపోతారు కావచ్చునని బిడ్డ కొండకెదిరి చూసినట్టు కొడుకా నా బిడ్డ ఎదురు చూస్తుందయ్యా గట్ట ఎదురు చూసి నా బిడ్డను మనిషి ఉంటే ఓకుండ్రి కొడుకు ముగ్గురిద్దల్లో ఏ ఒక్క కొడుకు అంటే నా బిడ్డ దగ్గరికి పోయి నా బిడ్డను తీసుకొచ్చుకొని మీకు ఎల్లు వాని ఉంటే సీరలు సారలు పెట్టుండ్రి కొడుకులాల మీకు ఎల్లు వాను లేకపోతే 2 రైక కరువులు పెట్టుండ్రి కొడుక అంతకెళ్ళు వాను లేకపోతే వంగి కాళ్ళు పట్టుకొని అత్తగారి ఇళ్ళకు దాగదోలుండ్రి కొడుక ఇక మీ బావ ఉంటాడు కొడుక మీ బావ రామస్వామి కొడుక పేదవాడైన మీ బావ పెద్దోడు కొడుకులాలా మీ బావను పల్లెత్తు మాటను ఓకుండ్రి మీరు కూరట్ల కరివోలే కూడుండ్రి కొడుకులాల కాలువల నీళ్ళోలే కలిసి ఉండుండ్రి ఒక్క తల్లి పిల్లల ఓరడ్డం లేకుండా బ్రతుకుండ్రి కొడుక నేను పోత ఉన్నా అయ్యా ఓ అల్లుడు రామస్వామి నేను
అంటే కొడుక మీ ఇల్లు తవ్వదొరకపాయే పండుగ వచ్చింది నాడు అయ్యా పాపము వచ్చింది నాడు కొడుక నాకు ఒకగాని ఒక్క అల్లుడు ఉన్నాడా అని మీ ఇంటికి నేనొచ్చే నాకెదురు గురికొచ్చి నా చేతులున్న సంచి నీ చేతులు పట్టుకోని ఓ మామాయిలయ్యా నువ్వెర్రటెండల్లా వస్తున్నవే మామా నీకు వాకలు ఎంత అవుతుందో నీకు తూపు ఎంత అవుతుందో నువ్వు కాలు రెక్కలు కడుక్కోవే నీకు అన్నం పెడతావా అని చెంబుతోటి నా చేతులకు నీళ్ళు ఇచ్చిండ్రు కొడుక కూర్చుంటే గుడి చేసినవయ్యో ఓ బిడ్డ మల్లవ్వ నువ్వు పల్లె మల్ల కడిగినావే అవ్వా అన్న వల్ల పెట్టినావు బిడ్డ నీ చేతి అన్నవే అవ్వా నాకు బాకీ తీరనా అవ్వా కొడుకులంటా నేను రానువయ్యా కోడళ్ళంటా నేను రానువవ్వా నా బిడ్డ నా అల్లుడు నా మనవరు మనవరాళ్ళంట ఇక నేను రాను నాయనో ఓ మనవలాలా మనవరాళ్ళారా ఇక నేను వెళ్ళిపోతానా మీరు పుట్టిన నాడు నాకు మనవలు వచ్చిండ్రు నాకు మనవరాళ్ళు వచ్చిండ్రు మీకు పుట్టు కూసాలు తీసుకొచ్చి పట్టు అంగీలు కడిగించి ముత్యాల కుళ్ళలు పెట్టి మీకు పేర్లు పెట్టుకొని తుచ్చలు కట్టుకొని జోగాల వాడుకున్నాం బిడ్డ నా ముగ్గురు కొడుకులు చేనుల ఓంగ చిలకల్ల ఓంగ నా దగ్గరికి మిమ్మల్ని తీసుకొచ్చి ఓ నాయనో మా పిల్లలు పట్టుకోమని మిమ్మల్ని తీసుకొచ్చి నా చేతులా పెట్టి చేనులకు చిలకల్లకు పోతే నా కొడుకులు కన్న పిల్లలు నా బిడ్డ కన్న పిల్లలు ఎడుతుందని మిమ్మల్ని నీరు ఎత్తుకొని గిట్ల ఇళ్ళ పొంటి వాడల పొంటి తిప్పుకొచ్చిన బిడ్డు గిట్ల చూసేటి లోకమంతా ఓ అయ్యా ఇలయ్యా సంకల్లున్న గీ పిల్లలు ఇవ్వాలంటే నా ముగ్గురు కొడుకులు గండ పిల్లలు నా బిడ్డ గండ పిల్లలని గర్వంగా ఎప్పుకట్టుకున్నా గర్వంగా ఎప్పుకట్టుకున్నా వెళ్ళిపోతున్నావా మీరు పండుగకు పబ్బానికి మా ఇంటికి వచ్చేటప్పుడు ఇంటికాడ ఉన్న నానమ్మను మరిచి ఉండబోకుండ్రి అమ్మమ్మను మరిచి ఉండబోకుండ్రి మా పంటో పొలమో తీసుకురాండ్రి కొడక ఎందుకొరకంటే మంచంలో పడ్డ ఏ ముసలోళ్ళకని ఏమనిపిస్తుంది ఏ అల్లుడు వస్తాడో ఏ బిడ్డ వస్తుందో ఏ మనవడు వస్తాడో ఏ మనవరాలు వస్తుందో పండే తెస్తారో పొలమే తెస్తారో అన్న ఆశ ఉంటుంది గట్ల పండ్లు పొలములు తీసుకొచ్చి అమ్మ చేతికి ఇచ్చి అమ్మ తలాపురే ఉళ్ళ కూర్చుండి తనవు తీర మాట్లాడిపోండి అవ్వా ఓ భార్య అయినవా నీరా అని వెళ్ళిపోతా ఉన్నావా రేపు రేపటి కాళ్ళ నీకు కాని కష్టం వచ్చి నీకు లేని బాధ కలిగిన నాడు మన ముగ్గురు కొడుకులు ఉంటాండ్రే అవ్వో గా ముగ్గురు కొడుకుల దగ్గర పోయి ముగ్గురు కొడుకుల కాళ్ళు మొక్కవే అవ్వా గా ముగ్గురు కొడుకుల కాళ్ళ మీద పడి ఒరి కొడుక మొండన్న ఒరి కొడుక రాజన్న ఒరి కొడుక మల్లేశు నేను బయటికి పోయి బండెడు కష్టం చేసేదాన్ని కాదు కొడుక నేను భూములు కొనేదాన్ని కాదు నేను జాగలు కొనేదాన్ని కాదు నేను బుక్కెడు పోదాన్ని కొడుకో కుక్క కళ్ళ కూడా నాకు బుక్కెడు భూమి పెడితే మీ ఇంటి ముందర కుక్క కావాలి కాస్తా కోడి కావాలి కాస్తా మీకు పుట్టే పిల్లలు చూసుకుంటే బతుకుతానని మన ముగ్గురు కోడళ్ళకు గిట్ట 2 చేతులు ఎత్తవే కోడళ్ళకు దండం పెట్టవా నేను వెళ్ళిపోతా ఉన్నావా గట్ల పోలేక ప్రాణాలు పోతంటే తండ్రి ప్రాణాలు తనంత బలగం మీది కొట్టుకున్నది
తన ఆత్మజీవి కొడుకుల వీధికి కోడళ్ళ వీధికి బిడ్డ వీధికి అల్లుళ్ళ వీధికి మనవలు మనవరాళ్ళ వీధికి చేసుకున్న భార్య వీధి కొట్టుకున్నది. గా తండ్రి ప్రాణం పోయి ఈడికి 11 రోజుల కాలం కలిసిపోయింది కానీ చనిపోయిన గా తండ్రి కనబడతంట. గా కొడుకును గా బిడ్డ ఏడుతంటే ఓదార్చిపోతంట తండ్రి. నా ప్రాణం వెళ్ళిపోతే నా వయసు ఉన్నదాన్ని ఒకదాని ఒక్క బిడ్డను నా అవ్వయ్యను కనుక రేపు రేపటి కాళ్ళ మంచాల పడితే వరసుకోవాలి. రేపు రేపటి కాళ్ళ అవ్వయ్య చచ్చిపోతే సాగవరి వెయ్యాలనే రాజహంస. గిట్ల కలగలగలగల కన్నీరు తీసుకున్నామా ఆ బిడ్డ కనుక దమయంతి దేవి. మరి కలగల కలగల కన్నీరు తీసినప్పుడు కనుకనేవి ఎవరు కళ్ళ చూస్తున్నారయ్యా? కళ్ళ చూసి దబా 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 దమయంతి వేడికి వచ్చింది. దబా దమయంతి ఏనాడు మాత్రం కలకల కలకల కన్నీ తీస్తాను. ఎందుకొరకంటే నేను తీసుకొచ్చుకున్న రాజహంసను వదిలిపెడితే రాజహంస కొనారి కొమ్మల్లోకి పోయింది కానీ మళ్ళీ తిరిగి రాలేదమ్మా. నా రాజహంసను తీసుకొని ఇంటికి రాకపోతే నా తండ్రి కనుక నా ప్రాణం తీస్తాను అన్నాడే. ఎందుకంటే రాజహంస ఏందా నువ్వు వేరుతారవా? ఇలా కాకుండా రేపు వస్తుంది, రేపు కాకుండా ఎల్లుండి వస్తుంది. అగో నా గవ్వల పెట్టి అయితే గద్దను ఊడి భద్రాచలం వేయింది. గవ్వల పెట్టి నా గవ్వల పెట్ట గద్దను కూడా భద్రాచలం పోయి అగో 6 ఏళ్ళ వాళ్ళు తిరిగి వచ్చింది. ఎట్లా వచ్చింది? 30 పిల్లలు చేసుకొని తీసుకొని వచ్చింది. 60 గుడ్లు 30 పిల్లలు పట్టుకొని వచ్చిందా? వచ్చింది. గద్దను ఊడి గద్దను ఊడి గవ్వల పెట్ట గవ్వల పెట్ట కోడి పెట్ట గద్దను కూడుకుంటా అది ఎక్కడన్నా దీంది కోడి పిల్లి కూడి పల్లెకి పోయింది. మళ్ళీ వచ్చిందా? వచ్చింది. ఎట్లా వచ్చింది? పిల్లలు వేసుకుని వచ్చింది మళ్ళా. మరి అదే పిల్లలు చేసినా నువ్వేమన్నా చేసినావా? నాకు మొగడు అమ్మతులోడే లేడా? నేను ఇంకా బేబీ నేనైతే బేబీరా? నీ కూడా బాబు చూస్తాను గొప్పుకుంటాడు అలా ఆడిస్తాను బాబు అని గిట్ల కనుక నేను గాబిడ్డకు తీర ధైర్యం చెప్పిండ్రమ్మా. రాజహంస ఎన్ని రోజులు పోతుంది తిరిగి రాకపోతుందా? నువ్వెందుకు గెలుస్తాను? మీ తండ్రికి మేము చెప్తామన్నారు. ఇక్కడ మంచిగానే అంటారు. ఇంటికి పోయిన తర్వాత అయ్యే ముందర నన్ను నిలిచి పెడతారు. మీరెవరో పని వాళ్ళే చేసుకుంటారు. బాధపడ నీ ఉన్నాక. ఎందుకంటే మమ్మల్ని ఇద్దరిని నమ్ముకో. ఉన్నది నమ్ముకోవాలి కానీ ఏం లేదు. మిమ్మల్ని నమ్ముకోవాలి, ఉన్నది నమ్ముకోవాలి. నన్ను నమ్ముకున్న దీన్ని అయితే నమ్ముకో. దీన్ని నమ్ముకుంటే మొన్న నమ్ముకోలేదా? ధర్మారం కథకు పోయినాం. కథకు పోయినాక వర్షం పడ్డది. వాళ్ళు ఏం చేసిరు? పొద్దు కథ చెప్పాలన్నారు. పొద్దు కథ చెప్పాలన్నా గిరేమన్నదే. నేను దోమలకు గిరమంటనా? నేను ఇంటికి పోయి వస్తా. మళ్ళీ పొద్దున ధర్మారం దగ్గరనే గిన్నెనే బండి పట్టుకుని వస్తాను వచ్చింది. మేమందరం ఆడున్నాం. ఇది వచ్చింది ఇంటికాడ అన్నది లేస్తే పట్టుకు ఫోన్ చేస్తే అక్కడనేమో వాళ్ళేమో ఒక్కటే వేషం కడతారా, ఒక్కటే వేషం కడతారా, ఇంకో వేషం ఎటు వేయింది, ఇంకో వేషం ఎటు వేయిందని వాళ్ళు అంటారు. ఇక చూసుకో గట్లా. దీన్ని నమ్ముకుంటే ఉన్నది నమ్ముకున్నాడే. ఎవరంతా మేము చెప్పలేము దాచుకోండి. అది మాత్రం దాచోళ్ళు దమయంతి తీసుకున్నారమ్మా.